ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని 41వ వార్డుకు చెందిన వెంకట సుబ్బయ్య తన కుటుంబ సభ్యులు మరియు ఇతరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. డీసీ అధ్యక్షురాలు ఎన్డీ విజయజ్యోతి ప్రొద్దుటూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఇర్ఫాన్ బాషా వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈరోజు ప్రొద్దుటూరు నగరంలో 41 వార్డులో నూతనంగా ఎంతో మంది పార్టీలో చేరడం జరిగింది. వీరు ఇక్కడ ఇన్ఛార్జ్ ఇర్ఫాన్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా టౌన్ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి గారు, వెంకట సుబ్బయ్య గారి అనుచరులు మొత్తం ఇక్కడ పార్టీలో చేరడం జరిగింది. ఇది ఒక శుభ పరిణామం. తీసుకున్న వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. మంచి ఉద్దేశం, మంచిదమ్మా. మంచి పార్టీలో రావడము, చేరడం అనేది ఒక మంచి నిర్ణయం మీరు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మనకు కావాల్సింది కాంగ్రెస్ పార్టీ. గత 15 ఏళ్లుగా పాలన చూస్తా ఉన్నాం. ఏ వర్గానికి కూడా సరైన న్యాయం జరగలేదు. మన దేశము కులమతాలకు అతీతంగా అందరూ సమానంగా ఉండేటువంటి రాజ్యము, అందరూ సంక్షేమంగా ఉండాల్సినటువంటి భారతదేశంలో ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వము గత 15 సంవత్సరాలుగా 3 టర్ములుగా ఉంటూ ఎవరికి సరైన న్యాయం చేయలేదు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఏ మాత్రం తేడా లేకుండా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఓసీలు అనే తేడా లేకుండా ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళందరికీ అనేక సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసి సేవ చేయడం జరిగింది. రైతులకు కరెక్ట్ గా వారికి రుణమాఫీ చేయడం జరిగింది. విద్యార్థులకు, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. అంతే విధంగా వృత్తుల ప్రకారము వారి వృత్తుల ప్రకారము వారికి అమౌంట్లు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం అయితే ప్రామిస్ చేసినారు కానీ రావాల్సినటివి ఇవ్వడం లేదు. మీకైనా వ్యూవర్స్ కి కానీ వాళ్ళకి ప్రామిస్ చేసిన అమౌంట్ కూడా రానియడం లేదు. యువతకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు, అది చేయలేదు. రైతుల రుణమాఫీ అంతంత మాత్రంగానే ఉంది. అన్ని రకాలుగా ఇటువంటి సంక్షోభంలో ఉన్న పరిస్థితులలో మనము భారతదేశ పౌరులుగా మనకు ఒక బాధ్యత ఉంది. ఏంటంటే సరైన ప్రభుత్వాన్ని మనం అధికారంలోకి తెచ్చుకోవాలా. మనకుండే ఆయుధం ఓటు హక్కు. ఈ ఓటు హక్కును కూడా దాన్ని దొంగలించడం జరుగుతా ఉంది. మన ఓటు మనం వేసుకోకుండా వేరే వాళ్ళు వచ్చి వేసుకునే విధంగా, చనిపోయిన వాళ్ళు వచ్చి వేసే విధంగా చేస్తా ఉంటే, రాహుల్ గాంధీ గారు మన కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు పెద్ద యుద్ధం లాగా చేసి అందరూ కాంగ్రెస్ పార్టీలంతా వీధుల్లోకి వచ్చి ఓటు చోరీ విధానాన్ని దాన్ని వ్యతిరేకిస్తూ అది ఒకటి తీసుకురావడం జరిగింది. నిన్నటి నిండా పిల్లల భవిష్యత్తు, విద్యార్థులకు సంబంధించి వాళ్ళు ఎన్నో సంవత్సరాల తరబడి వాళ్ళు కష్టపడి చదువు పాస్ అయ్యి డాక్టర్లు కావాలా, దేశానికి సేవ చేయాలా, కుటుంబాన్ని బాధ్యతలు తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఆ పేపర్ లీకేజ్ ద్వారా చేస్తే మొత్తం యువత అంతా ముందుకొచ్చి దాన్ని వ్యతిరేకించి దాన్ని తీసుకురావడం జరిగింది. ఈ రకంగా ప్రతి దానికి మనది భారత స్వతంత్ర దేశం, మన చేత మనము పరిపాలించుకోవాలని గాంధీ మహాత్ముడు అహింసావాదంతో మనకు కాంగ్రెస్ పార్టీని ఎంతో మంది నాయకులు కలిసి మనకు స్వాతంత్రం ఇచ్చిన దేశం. అటువంటి దానిని ఇప్పుడు పోగొట్టుకొని ఓటు వేసుకునేదానికి లేదు, బ్రతకడానికి లేదు. మన దేశంలో కుల మతాలకు అతీతంగా మనము అన్నదమ్ముల్లాగా ఉండేది చిచ్చు పెడతా ఉన్నారు. ఈ రకంగా ఉండేటువంటి పరిస్థితి కాబట్టి మనకు మన బాధ్యత ఏంటి? మంచి ప్రభుత్వాన్ని తీసుకురావాలి. మంచి ప్రభుత్వాన్ని తీసుకురావాలా, ఎవరు సరైన నాయకులు అనేది మనమే ఆలోచన చేయాలి. గతంలో చూస్తున్నారు, ఇందిరాగాంధీ గారు పరిపాలన ఏ రకం ఉంది. నెహ్రూ మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నెహ్రూ ఫస్ట్ ప్రధాని. వారి కుటుంబం అంతా దేశం కోసం త్యాగం చేసినారు. వాళ్ళకు స్వార్థం లేదు. ఆ నాయకత్వంలోనే రేపు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే మనకు దేశానికి సరైన న్యాయం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రకంగా మీలాగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఓటు వేసి నాయకులను గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకుంటే పేద గొప్ప అనే భేదం లేకుండా అందరము సంతోషంగా ఈ దేశంలో ఉండగలుగుతాం. కాబట్టి ఇప్పుడు తీసుకున్న వాళ్ళు మంచి నిర్ణయం తీసుకున్నారు. మీరు కూడా రాబోయే స్థానిక ఎన్నికలు జరగబోతుండే. తప్పకుండా మనం ఈ మున్సిపాలిటీలో సీట్లు సంపాదించాల్సిన బాధ్యత ఉంది. న్యాయపరంగా ఎన్నికలు జరిగే విధంగా పోరాడదాం. ఇక్కడ యువ నాయకుడు ఇర్ఫాన్ బాషా ప్రతి సమస్యల మీద పోరాడుతూ ఉన్నారు. ఇక్కడ మొన్న మధ్య నగరం నడిబొడ్లో సబ్స్టేషన్ పెడితే ప్రాణాలకు ప్రమాదం అని చెప్పేసి ఒక నిరసన తెలపడం జరిగింది. ఈ రకంగా దేనికైనా కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇన్ఛార్జ్ ఇర్ఫాన్ బాషా ఉన్నారు, టౌన్ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా కొత్తగా వెంకట సుబ్బయ్య ఇంతమందిని తీసుకొని వచ్చి పార్టీలో జాయిన్ చేయడం జరిగింది. కాబట్టి దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలోకి రండి, కలిసి పనిచేద్దాం. మీకు ఏ సమస్యలు వచ్చినా కూడా పార్టీ ద్వారా మనము నెరవేర్చుకుందాం. ఇక్కడ ఈయన ఉన్నారు, తన ఇన్ఛార్జి ఇర్ఫాన్ బాషా గారు ఉన్నారు, నేను కడప జిల్లా అధ్యక్షురాలుగా ఉన్నాను. మనకందరికీ ఈ రాష్ట్రానికి నాయకురాలుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ షర్మిలమ్మ గారు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు మన జిల్లాకు, రాష్ట్రానికి ఎంత సేవ చేస్తున్నారు. ముఖ్యంగా మన జిల్లా విషయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన ఎన్నో పథకాలు ఎన్ని చేసినారు. 108 పెట్టినారు, తర్వాత ఉచిత విద్యలు పెట్టినారు, తర్వాత ఫీజు రియంబర్స్ పెట్టించినారు పార్టీ ద్వారానే, కాంగ్రెస్ పార్టీ ద్వారా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ద్వారానే జరుగుతుంది. ఆయన అడుగుజాడలోనే షర్మిలమ్మ గారు తప్పకుండా నాయకత్వం తీసుకొని అందరికీ న్యాయం చేస్తారు. మేమందరం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా సేవ చేసి తప్పకుండా మీ అందరికీ న్యాయం జరిగేట్టు చూస్తాం. మనమందరము మన ఓటు హక్కు అనే ఆయుధంతో తప్పకుండా రాబోయే ఎలక్షన్లో మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని చేరిన వారికి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా వెంకట సుబ్బయ్యకు థ్యాంక్స్, ఇర్ఫాన్
బాషా, వెంకట సుబ్బారెడ్డి గారికి నా యొక్క థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.